శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ విధంగా ఈ భగవద్గీతలో సాంఖ్యబుద్ధిని యోగబుద్ధిని ఆశ్రయించి రెండు నిష్టలు వేరువేరుగా భగవంతుడు చెప్పాడు ఈ భగవద్గీతలో. అలాగే యథా ఏతత్ విభాగవచనం తథైవ దర్శితం సాతపతీయే బ్రాహ్మణి. ఈ విధంగానే ఈ గీతలో విభాగవచనం ఎలా చెప్పబడిందో ఆ విధంగానే శతపతీయ బ్రాహ్మణమునందు కూడా చెప్పబడింది. అంటే బృహదారణ్యకంలో ఎలాగంటే ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంతో బ్రాహ్మణాః ప్రవ్రజంతి ఇతి. ఏ రకంగా చెప్పింది బృహదారణ్యం 4:4-22లో జ్ఞానస్వరూపమైన అకర్తయైన ఆత్మ యొక్క జ్ఞానం కోరుకునేవాడు అయిన బ్రాహ్మణుడు సన్యసించాలి. ప్రవ్రజంతి జ్ఞానస్వరూపుడైన అకర్తయైన ఆత్మ యొక్క జ్ఞానం కోరుకునే బ్రాహ్మణుడు సన్యసించాలి. ఇక్కడ టిప్పణి సన్యాసము చేసే బ్రాహ్మణులు ఈ మాటని వెనుకటి వాక్యం నుండి చేర్చుకోవడం అయింది. ఇక్కడ సన్యాసం చేసే బ్రాహ్మణుడికి ఇదే లోకం కోరి సన్యాసం చేస్తారు. అంటే బ్రహ్మం ఈ ఆత్మలోకమే అని కోరుకుని వాళ్ళు సన్యాసం చేస్తారు అని భాష్యార్థం. కనుక సర్వకర్మ సన్యాసం విధాయ తత్శేషేణ కిం ప్రజయా కరిష్యాము ఏషాం నో అయమాత్మాయం లోకః ఇతి. బృహదారణ్యం 4:4-22. ఇది కూడా సర్వకర్మ సన్యాసాన్ని విధించి, ఇక్కడ విధించి అంటే సన్యాసం చెయ్యాలి అని ఇక్కడ విధిని కల్పించింది అని భావం. ఇక్కడ విధిని కల్పించింది. అందువల్ల సర్వకర్మ సన్యాసాన్ని విధించి దానికి శేషమైన అంటే టిప్పణి ప్రవర్జంతి అనేది విధి. ఇక్కడ సన్యాసం అనేది ప్రవర్జంతి కదా, అది విధి. సన్యాసం చెయ్యాలి విధి. ఆ విధి అనడానికి దానికి చెందిన ఇది అర్ధవాదం. అంటే సన్యాసాన్ని స్తుతి చేసే వాక్యం ఇది. అందువల్ల కర్మతోనూ మరియు ఉపాసనతోనూ ప్రాప్తి చేసుకోవడానికి సాధ్యమైన లోకంలో వైరాగ్యం కలవాడు కర్మల చేత ఉపాసన చేత స్వర్గాదులు లేకపోతే పితృలోకాదులు ఇలాంటి వాటి యందు ఈ లోకాల యందు వైరాగ్యం కలవాడు సన్యాసం చేసి ఆత్మజ్ఞానానికి ప్రయత్నిస్తారని ఈ వాక్యం యొక్క అభిప్రాయం చెప్పింది ఈ వాక్యం. అందులో సర్వకర్మ సన్యాసాన్ని విధించి దానికి శేషమైన మాకు ఈ ఆత్మయే లోకము, మాకైతే ఈ ఆత్మయే ఈ లోకమవుతుందో అటువంటి మేము సంతతితో ఏమి చేయుదుము. ప్రజయా, ఇక్కడ ప్రజయా అంటే ప్రజయా కరిష్యామః, ప్రజయ అంటే సంతానంతో ఏం చెయ్యాలి అని వచనంతో జ్ఞానయోగాన్ని చెప్పింది. ఆ వచనంతో జ్ఞానయోగాన్ని చెప్పింది. అంటే భగవద్గీతలో ఏదైతే రెండు నిష్టలు చెప్పాడో జ్ఞానయోగము కర్మయోగమని, ఈ వచనంతో ఇక్కడ జ్ఞానయోగాన్ని చెప్పింది బృహదారణ్యం. చెప్పి తత్ర ఏవచ, మరియు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పింది. తత్ర ఏవచ మరియు దాని అందే అని అర్థం చెయ్యాలి. మరియు దాని అందే అంటే ఆ బృహదారణ్య యొక్క శతపతీయ బ్రాహ్మణంలోనే అని అర్థం. అది ఏం చెప్పింది? ప్రాగ్ధారా పరిగ్రహాత్ పురుష ఆత్మా ప్రాకృతో ధర్మ జిజ్ఞాసోత్తరకాలం లోకత్రయ సాధనం పుత్రం
ద్విప్రకారం చ విత్తం మానుషం దైవం చ తత్ర మానుషం విత్తం కర్మరూపం పితృలోక ప్రాప్తి సాధనం విద్యాంచ దైవం విత్తం దేవలోక ప్రాప్తి సాధనం సో కామయత. బృహదారణ్యం 1:4-17 17 ఈ బృహదారణ్యంలో ఏం చెప్పాడు? అజ్ఞాని అయిన పురుషుడు అంటే విషయాసక్తి గల మానవుడు ధర్మ జిజ్ఞాస అనంతరము, ధర్మ జిజ్ఞాస అంటే కర్మానుష్ఠానానికి ముందు ధర్మ జిజ్ఞాస ఉంది. అతాతో ధర్మ జిజ్ఞాస, దానికి సాభరభాష్యం. అలాంటి ధర్మ జిజ్ఞాస కర్తవ్యం. కర్మానుష్ఠానానికి ముందు వేదం చదువుకున్నాం అంటే కర్మానుష్ఠానం చేయాలి. కర్మానుష్ఠానానికి ముందు వేదం తరువాత ధర్మ జిజ్ఞాస చెయ్యాలి. ఇది పూర్వమీమాంస సూచిస్తుంది. జైమిని సూత్రం 1:1:1. కనుక ఈ రకంగా విషయాసక్తి గల మానవుడు ధర్మ జిజ్ఞాస అనంతరము వివాహానికి పూర్వం, వివాహం కలగడానికి ముందు ముల్లోక ప్రాప్తికి అంటే 3 లోకాల ప్రాప్తికి సాధనభూతుడైన పుత్రుని యొక్క దైవ మానుషాలు అనే 2 విధాలైన ధర్మ యొక్క కోరికలు కోరుకుంటున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు దైవం మానుషం అన్నాడు. అంటే ఏంటి? ఈ రెండిట్లో పితృలోక ప్రాప్తికి సాధన రూపమైనది మానుషధనం. పితృలోక ప్రాప్తికి సాధన రూపమైనది మానుషధనం. అంటే ఏంటి? ఈ పుత్రుడు ఇహలోక ప్రాప్తికి చెయ్యవలసిన కర్మ. దేవలోక ప్రాప్తి సాధన రూపమైనది విద్య అంటే ఉపాసన, అది దేవధనం. అంటే ఏంటి? దేవవిత్తం అన్నాడు. అంటే ఏంటి? దేవలోకము విద్యారూపమైన విత్తం, అది అంటే ఉపాసనా రూపమైన విత్తం. విత్తం అంటే డబ్బుని కాదు, సంపాదన. అలా దేవధనం ఈ 3టిని అతడు కామించాడు. ఇహలోక ప్రాప్తి కోసం పుత్రుడండి, పితృలోక ప్రాప్తికి కర్మరూప మానుష విత్తమండి, దేవలోక ప్రాప్తికి విద్యారూపమైన విత్తమండి. ఈ 3టిని అతడు కామించాడు అని ఇలా గీతలో అంతటా ఇలానే శ్రౌత జ్ఞానపరంగా చెప్పింది. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ యోగ బుద్ధిని చెప్పింది, అక్కడ జ్ఞానబుద్ధిని చెప్పింది. ఇది బృహదారణ్యకంలోనే. అందులో సాంఖ్యం అనేది శ్రౌతపరమైన జ్ఞానమే. సాంఖ్యం అనేది శ్రౌతపరమైన జ్ఞానం, అంటే ఆత్మతత్వ జ్ఞానమే శ్రౌతపరమైన జ్ఞానం. అంటే ఆత్మతత్వ జ్ఞానమే శోకమోహాలను నశించడం కోసం చెప్పిందిగా తెలుస్తుంది, అంతే కదా. అందువల్ల అవన్నీ చెప్పాడు కదా. ఇతి అవిద్యా కామవతా ఏవ సర్వాణి కర్మాణి శ్రౌతాని దర్శితాని. అందులో శ్రౌతాదీని అని ఉంది. ఆ శ్రౌతాదీన్ అనేది ఇక్కడ శ్రౌతాదీన్ అది ఆనందగిరి, నిర్ణయ సాగర, గుజరాత్ ఈ పాఠాలు యందు ఆది అని అవసరం లేదు. ఇక్కడ ఎందుకు అవసరం లేదు చెప్తాడు. ఇలా అవిద్య ఉన్నవాడికే శ్రౌత కర్మలు, దాని మీద డిబెట్ అన్నమాట ఇది. ఈ రకంగా అవిద్యా కామవత ఏవ సర్వాణి కర్మాణి శ్రౌతాని దర్శితాని అని చెప్పాడు కదా. ఎవరికైతే ఈ రకంగా కర్మ జిజ్ఞాస ఉంటుందో లోకత్రయ సాధనం అని చెప్పింది కదా. ఇలా అవిద్యాకామములు ఉన్నవాడికే అంటే ఏంటి? విద్య మరియు కర్మ. విద్య అంటే ఉపాసన మరియు కర్మ, వీటిలో అధికారం అని చెప్పింది. ఇలా చెప్పడం వల్ల గీత యందు చెప్పి ఉన్న సాంఖ్య జ్ఞానము ఉదాహరణకి యందు చెప్పి ఉన్న జ్ఞానము వలె ఉపాసన కన్నా వేరుని చెప్పినట్లయింది.
గీతలో చెప్పిన సాంఖ్యజ్ఞానం ఏదైతుందో అది బృహదారణ్యకుల్లో చెప్పున్న జ్ఞానము వలె జ్ఞానములో ఉపాసన కన్నా వేరు. బృహదారణ్యంలో చెప్పిన జ్ఞానం ఎలాగో గీతలో చెప్పిన సాంఖ్యజ్ఞానం అంతే. ఈ జ్ఞానం ఉపాసన కన్నా వేరు అని చెప్పినట్లయింది. అందుకనే అవిద్యాకామములు ఉన్న వాళ్ళకి అంటే అది ఉన్న వాళ్ళకే శ్రౌతకర్మలన్నీ సాధకంగా ఉంటాయని అని తెలిపింది. అర్థమైందా? అందువల్ల శ్రౌతకర్మలంటే శృతులలో తెలియబడిన అనుష్ఠానాలు. శృతులలో తెలియబడిన అనుష్ఠానాలు. ఈ వైదిక కర్మలు సరిగా చేస్తే ఈ లోకమందు పరలోకమందు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ ఫలాలకు పేరు అభ్యుదయం అని పేరు. లోకంలో ఈ వైదిక కర్మలు చేసేవాడిని విద్యావంతులని, అలాంటి చేయని వాళ్ళలో అవిద్యావంతులని పిలుస్తారు లోకంలో కదా. మంచి పంచి కట్టి కొనాలు వేసుకుని కొంచెం వేదం చదువుకున్నాడంటే వాడు విద్యావంతుడు అనేస్తాం కదా. అది లేనివాడు ఎంత ఇంజనీర్ ఎంత చదివి వాడు అవిద్యావంతుడు అంటాం. వీడినే విద్వాంసుడు అంటాం, మన విద్వాంసుడు అనం కదా. అలా అయితే ఇక్కడ వేదాంతమందు ఇటువంటి కర్మిష్ఠుల్ని అవిద్యావంతులేనే పిలుస్తుంది. మళ్ళా వేదాంతంలో మాత్రం ఈ కర్మిష్ఠుల్ని అవిద్యావంతులు పిలుస్తుంది. అర్థమైందా? అవిద్యావంతులు పిలుస్తుంది వేదాంతంలో. వేదాంతమందు అవిద్య అంటే అధ్యాస అంటే తప్పు తెలివి. ఈ మాంసపు పిండాన్ని నేను అని తెలిసి ఉండడమే అవిద్య. నేను బ్రాహ్మణుడిని, నేను గృహస్థుడిని, నేను వైదికుడిని అని తనని తెలుసుకొని అలా ఉండడమే అవిద్య. ఈ అవిద్య ఉన్నవాడికి మాత్రమే శ్రౌత స్మార్త కర్మల యందు ప్రవృత్తి ఏర్పడుతుంది. బ్రహ్మమే తానని తెలిసినటువంటి ఆత్మజ్ఞానికి శ్రౌత స్మార్తాలనే వైదిక కర్మలు కానీ వాటి యొక్క ఫలాలు కానీ ఉండవు. బ్రహ్మాత్మజ్ఞానాన్ని ఒక్కదాన్ని పొందకుండా మిగతా సకల విద్యలకి పొంది ఉన్నా కూడా అటువంటి వాడిని వేదాంతంలో అవిద్యావంతుడని పిలువబడుతుంది. బ్రహ్మజ్ఞానం ఒకడే నిజమైన విద్యావంతుడు. కనుక ఎవరైతే మరి వైరాగ్యం కలిగి ఉంటారో వాళ్ళ గురించి ఏం చెప్పింది శృతి? తేభ్యో ఉత్తాయ ప్రవ్రజంతి ఇతి వ్యుత్థానం ఆత్మానం ఏవ లోకం ఇచ్చతః అకామస్య విహితం. అది ఈ మూడు విత్తాలు చెప్పాడు కదా. అలాంటి మూడు విత్తాల నుంచి ఎవరికైతే విరక్తి కలిగి ఉంటాడో అతడు తేభ్యో ఉత్తాయ ప్రవ్రజంతి. ఆ కర్మల నుండి లేచి సన్యసించాలి. ప్రవర్జంతి సన్యసించాలి. ఇక్కడ వ్యుత్థాయ అన్నాడు. వ్యుత్థాయ అంటే విడిచిపెట్టి భిక్షాచర్యం చేయడం. వ్యుత్థాయ అత భిక్షాచర్యం చరింది. వ్యుత్థాయ అంటే భిక్షాచర్యం చేయడం, విడిచిపెట్టి. వ్యుత్త అంటే లేచి విడిచిపెట్టి భిక్షాచర్యం చరంతి. భిక్షాచర్యం చేయడం సన్యసించడం. ప్రవర్జంతి అని వచ్చింది అక్కడ. ప్రవర్జంతి అంటే ఆత్మలోకం కోరి సన్యసించేవాడు ప్రవర్జంతి. అందుకని వ్యుత్థాయ వేరు, ప్రవర్జంతి వేరు. ఆత్మలోకాన్ని కోరుకొని వాళ్ళు సన్యసించేవాళ్ళు. అందులో ఇక్కడేం చెప్పాడు? ప్రవర్జంతి అని చెప్పాడు, వ్యుత్థాయ అని చెప్పాడు. రెండు మాటలు వాడాడు. తేభ్యో ఉత్థాయ ప్రవర్జంతి, ఆ కర్మ నుండి లేచి సన్యసించాలి అని. సన్యాసము ఆత్మ అనే లోకాన్ని మాత్రమే కోరుకున్నటువంటి అకాముడు ఎవడైతే ఉంటాడో, సన్యాసం అంటే ఏంటది? ఆత్మనే లోకాన్ని మాత్రమే కోరుకున్నవాడు, ఆత్మలోకాన్నే కోరుకున్నవాడు. ఏదైనా ఈ ఆత్మజ్ఞానంలో చిన్న స్లిప్ అయింది అనుకోండి, బ్రహ్మలోకి వచ్చినా చాలు అని ఆలోచన ఉండదు వాడికి. ఆత్మలోకాన్ని మాత్రమే కోరుకున్నటువంటి అకాముడు ఎవడైతే ఉంటాడో, అకాముడు అంటే ఆత్మని కోరుకునేవాడు అకాముడు. ఏ కోరికలు లేనివాడు. ఆత్మను కోరుకోవడం అంటే తాను కోరుకోవడం ఏముంటుంది కదా, అది యాసలో ప్రాస. కనుక
అటువంటి ఆత్మనే లోకాన్ని మాత్రమే కోరుకున్నటువంటి అకామునికి విహితమైంది, అకామస్య విహితం. అలాంటి అకామునికి విహితమైంది. ఇక్కడ అకామస్య అంటే ఎవడైతే ఆత్మకాముడో అతడు కర్మల నుండి లేచి సన్యసించాలి అని ఈ రెండు శబ్దాలు శృతి సూచకంగా ఉదహరించబడింది, ఇక్కడ ఉదహరించబడింది. అందువల్ల ఇక్కడ వ్యుత్థాయ ప్రవర్జంతి ఈ రెండు అష్టేకర సంస్థ యొక్క ముద్రాగీత భాష్యం, గీతాభాష్యం, ముద్రిత గీతాభాష్యం పూనా నిర్ణయసాగర ముద్రాలయంలో ఉంది. ఈ పాఠము అధికం. ఇక్కడ పూర్తిగా బృహదాన్యక వచనం అర్ధరూపకంగా ఉదహరించబడింది, బృహదాన్యకం, అంతేగాని సాక్షాత్తు వాక్యం కాదు. అందుకే తేభ్యో అంటే తేభ్యో అంటే చాలు. అకామస్య అంటే ఎవడైతే ఆత్మకాముడో అతడు కర్మల నుండి వ్యుత్థాయ లేచి ప్రవర్జంతి సన్యసించాలి అని ఈ రెండు శబ్దాలు శృతి సూచకంగా ఉదహరించబడింది. బృహదాన్యక శృతి ప్రమాణం చేత శ్రౌతకర్మ సముచ్చయ నిరాశ ఇప్పుడు చెప్తున్నాడు. శ్రౌతకర్మ నిరాశ ఇప్పుడు చెప్తున్నాడు. ఎలాగా? తదేతద్విభాగవచనం అనుపపన్నం స్యాత్ ఏది శ్రౌతకర్మ జ్ఞానయోః సముచ్చయః అభిప్రేతః స్యాత్ భగవతః. అందువలన భగవంతుడికి శ్రౌతకర్మలు జ్ఞానానికి సముచ్చయమే ఇష్టమయ్యుంటే, శ్రౌతకర్మలు ఏవైతే ఉన్నాయో శ్రౌతకర్మలతో కూడుకున్న జ్ఞానము అన్నాడు అనుకోండి, భగవంతుడికి ఇష్టం అనుకోండి, జ్ఞానకర్మ సముచ్చయం. శ్రౌతకర్మలుతో కూడుకున్న జ్ఞానం శ్రౌతకర్మలు జ్ఞానానికి సముచ్చయం కలిపి చెప్పి ఉంటే, ఇష్టమయ్యి ఉంటే, ఈ పైన చెప్పబడిన విభాగవచనం ఏంటి? అజ్ఞాని కర్మలు ముముక్షులకి సన్యాసం. ఈ విభాగవచనము అయోగ్యమే అవుతుంది. అయోగ్యం అంటే సరి అనేది కానిది అవుతుంది. ఈ విభాగవచనం తప్పైపోతుంది సముచ్చయమే చెప్పుంటే. అర్థమైందా? నచ అర్జునస్య ప్రశ్న ఉపపన్నో భవతి. అప్పుడేమవుతుంది? అప్పుడు అర్జునుడి ప్రశ్న కూడా సరికాకుండా పోతుంది. ఆయన కానీ భగవంతుడు కానీ సముచ్చయమే చెప్పాడనుకోండి, జ్ఞాన కర్మ సముచ్చయం చెప్పాడనుకోండి, ఈ విభాగవచనం తప్పైపోతుంది. అంతేకాదు అర్జునుడి ప్రశ్న కూడా తప్పైపోతుంది. అర్జునుడు ఏమి ప్రశ్న చేశాడు? జాయసి చేత్ కర్మణస్తే ఇత్యాది. 3వ అధ్యాయంలో 1లో వస్తుంది, మొదటి 1వ శ్లోకం. జాయసి చేత్ కర్మణస్తే. భగవంతుడా, కర్మల కంటా జ్ఞానమే గొప్పదైతే, కర్మల కంటే జ్ఞానమే గొప్పదైతే ఇత్యాది ప్రశ్న సరికాకుండా పోవాలి. కర్మ కన్నా జ్ఞానమే గొప్పది నీ మతమైతే, నీ మతం అంటే భగవంతుడి మతమైతే అని మొదలైన అర్జునుడి ప్రశ్న కూడా సముచ్చయవాదుల పక్షంలో అది కుదరదు అని అర్థం. అలా ఎందుకు? కర్మల కంట జ్ఞానమే గొప్పదైతే అని ఎందుకు చెప్పాలి? అంటే జ్ఞానం గొప్పదని చెప్పాడు కాబట్టి జ్ఞానమే గొప్పదైతే అది నాకు చెప్పు అని అర్థం అన్నమాట. కర్మ ఎందుకు చెప్తున్నావు అని కదా అర్థం. అది విషయం. ఎందుకంటే ఏకపురుష అనుష్ఠేయత్వ అసంభవం బుద్ధి కర్మణో భగవతా పూర్వం అనుక్తం కథం అర్జునః అశ్రుతం బుద్ధేః చ కర్మణో జాయస్త్వం భగవతి అధ్యారోపయేత్ మృషా ఏవ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిః ఇతి. అది అర్థం ఏంటి? జ్ఞానకర్మలు రెండిటినీ ఒకే పురుషుడు అనుష్ఠానం చెయ్యాలి. జ్ఞానము కర్మ రెండూ కలిపి ఒకే పురుషుడు చెయ్యాలి అంటే ఒకే వ్యక్తి రెండూ చెయ్యాలి, రెండు కలుపుకొని చెయ్యాలి. కర్మ వదిలేయకూడదు, కర్మతో సహా చెయ్యాలి అనడం సాధ్యం కాదనే. రెండూ కలిపి చేయడం సాధ్యం కాదు. జ్ఞానం ఏంటి? అకర్త అభోక్త. కర్మ ఏంటి? అహంకర్త. జ్ఞానం ఏంటి? అకర్త.
కర్మ ఏంటి? అహంకర్త అహం భోక్త. ఈ రెండూ కలిపి ఒకటే చేయడం సాధ్యం కాదు. సాధ్యం కాదని జ్ఞానం అనేది కర్మ కన్నా శ్రేష్టమని, జ్ఞానం అనేది కర్మ కన్నా శ్రేష్టమని భగవంతుడు పూర్వంలో తనకి చెప్పక ఉన్నా కూడా, పూర్వంలో చెప్పలేదు, చెప్పకపోయినా ఇంకా చెప్పలేదు కదా, చెప్పకపోయినా కూడా తాను వినక ఉన్నా కూడా, ఒక చెప్పక ఉన్నా లేకపోతే ఆయన వినకుండా ఉన్నా కూడా అర్జునుడు ఇలా అనకూడదు. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి, కర్మ కన్నా జ్ఞానం గొప్పదని నీ మతమైతే అని భగవంతుడు చెప్పినట్లు అతనిపై అసంబద్ధమైన ఆరోపణ చేయకూడదు. అసంబద్ధమైన ఆరోపణ ఎలా చేస్తాడు? ఆయన చెప్పలేదు, ఈయన వినలేదు, అటప్పుడు అసంబద్ధమైనది ఎలా చెప్తాడు? ఆయన చెప్పలేదు జ్ఞానకర్మ సముచ్చయం, ఈయన కూడా వినలేదు, మరి ఈ అసంబద్ధమైన ఆరోపణ ఎలా చేశాడు అని అర్థం. అందువల్ల సముచ్చయవాద మతంలో ఒక్కడే జ్ఞానకర్మలు చేయడానికి వీలు కాదు. ఒక్కడే జ్ఞానకర్మ రెండింటినీ చేయడానికి వీలు కాదు అని కానీ సముచ్చయవాద మతంలో జ్ఞానం అనేది కర్మ కన్నా గొప్పదని కానీ చెప్పలేదు ఎక్కడ. ఇలా ఉన్నా కూడా అర్జునుడు భగవంతుణ్ణి ఇలా చెప్పి ఉన్నాడని కల్పించుకొని ప్రశ్న వేసి ఉన్నాడని చెప్పవలసి వస్తుంది. అలా వేయకూడదు కదా, అది అసందర్భమైన ప్రలాపన, అలా వేయకూడదు కదా. అందువలన సముచ్చయవాదంలో ఒక్కడికే జ్ఞానకర్మలు కుదరవు. కర్మల కంటే జ్ఞానము గొప్పవి అని గీతల యందు చెప్పలేదు. అలా అయినప్పటికీ తప్పుగానే ప్రశ్న కల్పించుకొని భగవానుడిపై ఆరోపించాడనే అభిప్రాయం వచ్చేస్తుంది. అలా రాకూడదు అని సచ్చిదానంద స్వామి వారు సముచ్చయవాదం ఖండిస్తున్నారు. వృత్తికారుని మతం అయిన తర్వాత కదా అంతా ఖండిస్తున్నారు. ఇంకా 11వ భాష్య భాగం. కించ ఏది బుద్ధి కర్మణో సర్వేషాం సముచ్చయ ఉక్తః స్యాత్ అర్జునస్య అపి స ఉక్త ఏవ ఇతి. కించ మరియు జ్ఞానకర్మల సముచ్చయము అందరి కోసం చెప్పబడిందండి, అందరి కోసం చెప్పబడిందండి అని అన్నాం అనుకో. ఏమంటే జ్ఞానకర్మ సముచ్చయం అందరి కోసం చెప్పబడి ఉంటే, ఒకవేళ అలా చెప్పబడి అందరి కోసం చెప్పబడి ఉంది అంటే అది అర్జునుడు కూడా చెప్పింది అవుతుంది కదా. మరి అర్జునుడికి చెప్పలేదంటే అందరి కోసం చెప్పాడు శ్రీకృష్ణుడు, అర్జునుడు మాత్రం చెప్పలేదంటే అది ఎలా అవుతుంది? భగవంతుడు చెప్పింది కదా, జ్ఞానకర్మల సముచ్చయం అందరి కోసం చెప్పబడి ఉంటే అప్పుడు అర్జునుడు కూడా చెప్పింది అవుతుంది, అది చెప్పింది అవుతుంది. అలా కాకపోయింది అనుకోండి, యచ్చేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ఇది కథం ఉభయోపదేశ సతి అన్యతర విషయ ఏవ ప్రశ్న స్యాత్. అర్థమైందన్నా? జ్ఞానకర్మ సముచ్చయం అందరి కోసం చెప్పబడింది అని అంటే అది అర్జునుడికి కూడా చెప్పబడిందే అవుతుంది, అర్జునుడు కూడా వర్తించబడదు అవుతుంది. అలా అర్జునుడికి వర్తించబడదండి అని అంటే అలా కాకపోతే అప్పుడు అర్జునుడు ఏమన్నాడు? చేయ ఏతరో ఏకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు అన్నాడు, ఏదియో ఒకటి నాకు శ్రేయస్సు అయింది చెప్పు, ఏదియో ఒకటి నాకు శ్రేయస్సు అయింది చెప్పు అని రెండిటి ఉపదేశము జరిగిన వెంటనే 4 అధ్యాయంలో జరిగిన వెంటనే వాటి రెండిట్లోనిది ఏది ఉత్తమం ఏది గొప్పది అని ప్రశ్న ఎలా పుడుతుందానికి? రెండు కలిపి చెప్తుంటే ఏదో ఒకటి చెప్పు రెండిట్లో ఏదో ఒకటి చెప్పు అని ఎందుకు పుడుతుంది అతనికి? మళ్ళీ 5 అధ్యాయంలో మళ్ళీ అడిగాడు, 3 అధ్యాయాలు అడగకుండా మళ్ళీ 5 అధ్యాయాలు అడిగాడు. మళ్ళీ ఎందుకు పుట్టింది? అందులో భగవంతుడు జ్ఞానకర్మ సముచ్చయం చెప్పిన పక్షంలో అర్జునుడికి కూడా తన అభిప్రాయం చెప్పిన పక్షంలో అర్జునుడు కూడా తన అభిప్రాయం ఒకరు చెప్పిన పక్షంలో అనుకుంటే ఆ పక్షంలో ఏంటి? జ్ఞానకర్మ సముచ్చయం మోక్ష సాధనం అయితే జ్ఞానకర్మ రెండిటిలోని ఏది మోక్ష రూప శ్రేయస్సు సాధనమో దాన్ని నాకు చెప్పు అని అనడం ఎలా కుదురుతుందండి? రెండూ కలిపి చేస్తే నీకు మోక్షం అని చెప్పామండి,
రెండూ కలిపి చేస్తే మోక్షం భగవంతుడు చెప్తే అలా కాదు, రెండిట్లో ఏదో ఒకటి చెప్పు అని ఎందుకు అడుగుతాడు? రెండు కలిపి చేస్తేనే అంటాడు భగవంతుడు అని అనుకుంటే ఏదో ఒకటి చెప్పని ఎందుకంటాడు? ఎందుకంటే ఉదాహరణ ఇస్తారు శంకరాచార్య వారు. నహి పిత్త ప్రశమనార్థిన వైద్యేన మధురం శీతం చ భోక్తవ్యం. ఇక్కడ శీతం అని ఉంది, సజ్జన స్వామి శీతలం అన్నారు. శీతలం ఉందా? ఇది ఉపదిష్టి తయో అన్యతరత్ పిత్త ప్రశమన కారణం బ్రూహి ఇది ప్రశ్న సంభవతి. ఆ ప్రశ్న అలాగ వేసి అనుకోండి, సముచ్చయం చెప్తుంటే ఏదో ఒకటి చెప్పు జ్ఞానకర్మంలో రెండిట్లో అంటే ఎలా ఉందంటే ఉదాహరణ ఇచ్చారు. పైత్యం పోవడానికి మధుర శీత పదార్థాలు, మధుర శీత పదార్థాలు రెండు సేవించు. శీతం అంటే చల్లని పదార్థం, మధురము రెండు కలుపుకొని సేవించు. బాగా పైత్యం పెరిగిందండి, ఆ పైత్యం పెరిగినప్పుడు రెండు కలిపి వాడు, మధుర శీత పదార్థం రెండింటిని తిను అని వైద్యుడు చెప్పాడు. అలా వైద్యుడు చెప్పగా ఈ రెండిట్లో ఏది పైత్యం పోవడానికి కారణమో అది చెప్పు అని రోగి ప్రశ్నిస్తాడా? రెండు కలిపి వాడితే పైత్యం పోతుంది అంటే రెండిట్లో ఏది వాడితే పైత్యం పోతుంది అదే చెప్పు అని వైద్యుని అడుగుతాడా అని అంటే శంకరాచార్యుల వారు. అది అథ అర్జునస్య భగవదుక్త వచనార్థ వివేక అనవధారణ నిమిత్త ప్రశ్న కల్పయి. పోనీ ఇక భగవంతుడు చెప్పిన వచనాన్ని అర్జునుడు సరిగ్గా అర్థం చేసుకోలేదండి అని అన్నాం అనుకోండి. భగవంతుడు చెప్పిన వచనాల్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అర్జునుడికి ఇలా ప్రశ్నించి ఉండొచ్చేమో అని కల్పించవచ్చు. ఉంటారు కదా, అర్జునుడు చెప్పిన వచనాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అర్జునుడు ఈ రకంగా భగవంతుడు ప్రశ్నించి ఉండొచ్చేమో, సముచ్చయం చెప్పిన అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలా ప్రశ్నించి ఉండొచ్చేమో అని ఇంకో నువ్వు దీర్ఘం తీయచ్చు. తథాపి అలాంటప్పుడు కూడా భగవత ప్రశ్నానురూపం ప్రతివచనం దేయం మయా బుద్ధి కర్మణో సముచ్చయ ఉక్తః కిమర్థం ఇత్తం త్వం భ్రాంతి అసీతి. అది భగవంతుడు చెప్పిన వచనాలు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల భగవంతుణ్ణి అర్జునుడు ఇలా ప్రశ్నించి ఉండవచ్చు అని కల్పించనుకోండి. అలాంటప్పుడు కూడా భగవంతుడు ఏం చెప్తాడు? ఆ ప్రశ్నకి అనుగుణంగానే చెప్పాలి, అనుగుణంగా చెప్పాలి. ఏమని? నేను జ్ఞానకర్మ సముచ్చయం చెప్పాను కదా నీకు, నేను మయా బుద్ధికర్మణో సముచ్చయ ఉక్తః, నీకు జ్ఞానకర్మ సముచ్చయం చెప్పాను కదా, నీవు ఈ విధంగా ఎందుకు భ్రాంతుడయ్యావు? కథం కిమర్థం ఇత్తం త్వం భ్రాంతాసి, మళ్ళా నువ్వు ఎందుకు భ్రాంతి? నేను జ్ఞానకర్మ సముచ్చయం చెప్పానా, మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నువ్వు ఎందుకు ఇలా భ్రాంతుడు అవుతావు అని విసుక్కోవాలి భగవంతుడు. అలా సమాధానం చెప్పలేదు కదా, చెప్పలేదు. నత్తు పునః ప్రతివచనం, మళ్ళా దానికి ప్రతివచనం ఎలా చెప్పాడు? విపరీతంగా చెప్పాడు, దానికి వేరుగా చెప్పాడు. ఏం చెప్పాడు? అననురూపం పృష్టాం అన్యదేవ ద్వేనిష్టే మయా ప్రోక్త ఇది వక్తుం యుక్తం. ఆ ప్రశ్నకి విపరీతం ఎలా చెప్పాడు? నాచే 2 నిష్టలు పూర్వం చెప్పబడ్డాయి అన్నాడు. నా చేత 2 నిష్టలు పూర్వం చెప్పబడింది. కర్మిష్ఠులకి కర్మయోగము, సన్యాసులకి జ్ఞానయోగము అని 2 నిష్టలు చెప్పబడ్డాయని భగవంతుడు అలా చెప్పకూడదు కదా, చెప్పకూడదు కదా, అర్థమైందా? చెప్పకూడదు కదా అని ఈ రకంగా నేను జ్ఞానకర్మ సముచ్చయం చెప్తే నువ్వెందుకు ఇలా భ్రాంతుడు అవుతున్నావు, నన్ను ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నావు అని అనాలి. అలా అనకుండా దానికి ప్రతివచనం ఎలా చెప్పాడు? విపరీతంగా చెప్పాడు. నా చేత నేను 2 నిష్టలు చెప్పాను పూర్వం అని భగవంతుడు చెప్పడం సరికాదు కదా. అప్పుడు వేరు 2 నిష్టలు చెప్పానని అని ఇంతవరకు
బృహదారణ్యక శృతి ప్రమాణం చేత ఇవన్నీ వినాలి. మనమని కాదు, మాము సామాన్యంగా ఏదో ప్రకటన గ్రంథాలు ఏవో ఉన్నాయనుకోండి, ఆ ప్రకటన వివేక చూడమనం ఇంకోటి ప్రవకటన జ్ఞాన ప్రకటన, అది జ్ఞానమే ఉంటుంది. కానీ జ్ఞానం ఊరికిన చదివి కర్మ చెయ్యాలా వదిలిపెట్టాలా, కర్మ వదిలిపెట్టేద్దాం, ఇష్టం నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంత చర్చ వినాలి, వింటే కర్మ వదిలిపెట్టాలా వదిలిపెట్టకూడదు తెలుస్తుంది. కర్మ అనేది ఎంత అవశ్యం, జ్ఞానం కలిగిన తర్వాత అనవశ్యం. జ్ఞానం కలగముందు అవశ్యం. అందువల్ల ఇంతవరకు బృహదారణ్యక శృతి ప్రమాణం చేత శ్రౌతకర్మ సముచ్చయ నిరాశ చెప్పబడింది. బృహదారణ్యక శృతి ప్రమాణం చేత శ్రౌతకర్మ సముచ్చయ నిరాశ చెప్పింది. ఇప్పుడేం చెప్తుంది? గీతా ప్రామాణ్యం చేత స్మార్తకర్మ సముచ్చయం చెప్పబడుతుంది. ఇప్పుడు దాని నిరాకరణ వస్తుంది. శ్రౌతకర్మ కదా అయింది. ఏమని? నా అపి స్మార్తేన ఏవ కర్మణా బుద్ధేహే సముచ్చయే అభిప్రేతే విభాగవచనాది సర్వం ఉపపన్నం. కేవలము స్మార్తకర్మతోనేనండి. ఇప్పుడు శ్రౌతకర్మ వదిలేయండి, శ్రౌతకర్మ వదిలేద్దాం. శ్రౌతకర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదరదు. ద్వేనిష్ట అంటే శ్రౌతకర్మను వదిలేయమన్నాడు. స్మార్తకర్మ ఉంది కదా, స్మార్తకర్మతో మాత్రమే జ్ఞానాన్ని చేర్చి సముచ్చయం చేసి అనుష్ఠానం చెయ్యాలని భగవంతుడి యొక్క అభిప్రాయం అని అన్నాం అనుకో. పోనీ అలా అన్నా కూడా పైన వివరించినట్లు కర్మ సన్యాసం, కర్మ మరియు సన్యాసం వీటిని వేరు చేసి చెప్పి ఉండడం మొదలైనవి ఏది సరికాకుండా పోతాయి. వేరు చేసి చెప్పిన మొదలైనంటే జ్ఞానం గొప్పదని భగవంతుడు చెప్పినట్లు, జ్ఞానమే గొప్పదని భగవంతుడు చెప్పినట్లు అర్జునుడు భావించి ఉండడం ఒకటి. జ్ఞానమే గొప్పదని భగవంతుడు చెప్పి ఉన్నట్లు అర్జునుడు భావించి ఉన్నాడు కదా, అందుకే కదా ప్రశ్న. భావించి ఉండడం, ఈ రెండిట్లో ఒకదాన్ని నిశ్చయించి చెప్పమని అడిగి ఉండడం. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా, ఏదో ఒకటి చెప్పని అడిగి ఉండడం. జ్ఞానం గొప్పది అని అర్జునుడు భావించడం ఒకటవుతుంది. జ్ఞానం గొప్పదని భావించినప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది? ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని చెప్పు, నిశ్చయం చెప్పని ఎందుకు వస్తుంది? ఏది గొప్పది అదే చేయాలి కదా. అందులో ఈ రెండు ప్రశ్నలు భగవంతుని సమాధానం. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవేవి సరి కాకుండా పోతాయి. అర్థమైందా? సరి కాకుండా పోతాయి. కించ క్షత్రియస్య యుద్ధం స్మార్తకర్మ స్వధర్మ ఇది జానతః తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి ఇది ఉపాలంబః అనుపపన్నః. అంతేకాకుండా యుద్ధ రూపమైన స్మార్తకర్మ క్షత్రుని యొక్క ధర్మం, అది స్వధర్మం. స్వధర్మం. అందువల్ల యుద్ధ రూపమైన స్మార్తకర్మ క్షత్రుని యొక్క స్వధర్మం. ఈ విషయాన్ని తెలిసి ఉన్నవాడు అర్జునుడు కదా, ఈ విషయాన్ని తెలిసి ఉన్నవాడు అర్జునుడు. అలాంటి అర్జునుడు అతను తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి, ఎందుకు నన్ను ఘోరమైన కర్మల యందు నియోగిస్తున్నావు, ఎందుకు నన్ను ఘోరమైన కర్మలను నియోగిస్తున్నాను? 3వ అధ్యాయం కర్మయోగంలో 3:1. ఆ 3వ అధ్యాయంలో భగవంతుని ఆక్షేపించడం కుదరదు, అక్కడ ఆక్షేపిస్తాడు. తత్కిం కర్మణి ఘోరే మాం నియోజసి అని ఆక్షేపిస్తాడు. అలా ఆక్షేపించడం కుదరదు, ఎందువల్ల స్మార్త కర్మలతో సముచ్చయం చెప్తే. అర్థమైందా? స్మార్త కర్మలతో సముచ్చయం చెప్తే, స్మార్త కర్మ అర్జునుడికి యుద్ధం కదా, దాంతో సముచ్చయం చెప్పాడు అనుకోండి భగవంతుడు, శ్రౌతకర్మతో కాదని స్వాత్మకర్మ అనుకోండి, అప్పుడు ఈ ప్రశ్న కుదరదు. ఇది ఘోరమైన అన్నాడు. ఘోరమైన అంటే యుద్ధం అనేది శాస్త్రవిహితమైన కర్మయే. టిప్పణి, యుద్ధం అనేది శాస్త్రవిహితమైన కర్మయే. ఇది ఘోర కర్మని పాపబుద్ధి చేత అర్జునుడు గ్రహించడం కారణమే లేదు. టిప్పణి సజ్జన స్వామి. అంటే యుద్ధం అనేది శాస్త్రవిహితమైన కర్మ, అది ఘోరం ఎలా అవుతుందని. అయితే అర్జునుడు అలాగ అడగబోతున్నాడు. తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి, యుద్ధరంగంలో నన్ను ఎందుకు యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నావు అంటే ఏంటి? యుద్ధం అనేది వారికి శాస్త్రవిహితమైంది కర్మది, అది ఘోరమైన కర్మ కాదు.
ఇది ఘోరకరం అని ఎందుకన్నాడు? మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం 2వ అధ్యాయంలో 10వ శ్లోకం వరకు చూడాలి. ఏమన్నా ఎందుకు ఘోరం అని ఎందుకన్నాడు? తాతలు తండ్రులు విడిపోతారు, వర్ణాశ్రమం శంకరం అయిపోతుంది, ఇదంతా పాపకృత్యం అనుకున్నాడు. ఆ పాపకృత్యం అనే బుద్ధి చేత అర్జునుడు అలా గ్రహించడం కారణమే లేదు. ఆయన అలాగ అడిగాడు మతి భ్రమించి. అర్థమైందా? అది ఇక్కడ అర్థం. ఆ భగవంతుని ఆక్షేపించిన మొత్తానికి ఏంటి? భగవంతుని అలా ఆక్షేపించ కుదరదు. స్మార్త కర్మతో జ్ఞానం సముచ్చయం చెబితే ఇలా ఆక్షేపించకూడదు 3వ అధ్యాయంలో. కనుక తస్మాతు గీతాశాస్త్రే ఈషన్మాత్రేణ అపి శ్రౌతేన స్మార్తేన వా కర్మణ ఆత్మజ్ఞానస్య సముచ్చయో న కేనచిత్ దర్శయితుం శక్యః. తస్మాత్ అందువలన గీతాశాస్త్రంలో ఈషన్మాత్రం కూడా శ్రౌతకర్మతో కానీ స్మార్తకర్మతో కానీ ఆత్మజ్ఞానానికి సముచ్చయాన్ని ఎప్పుడూ ఎక్కడా చూపలేదు. దేనితోటి సముచ్చయం భగవంతుడు చెప్పలేదు. అందువల్ల కర్మ ఏదైతుందో కర్తృ కర్మ క్రియాకారక ఫలాలనే భేదంతో కూడుకున్నది. కర్త కర్మ క్రియ ఫలం కారక ఫలము ఇలాంటి భేదమంతాతో కూడుకుంది. ఇటువంటి భేదమంతా బాధితమైపోతుంది ఆత్మజ్ఞానం చేత. బాధితమైపోయి ఉండడం చేత కేవల అద్వితీయాత్మానుభవం యందు స్థిరంగా నిలవడమే సన్యాసం. దాని యందు నిలబడకపోవడమే సన్యాసం. జ్ఞానస్వరూపం యందు నిలబడకపోవడమే సన్యాసం. సాంఖ్యులైన వాళ్ళకి జ్ఞాననిష్ట ఎంది అంటే సర్వకర్మ సన్యాసం ఎందే అధికారం. కనుక శ్రౌత స్మార్త కర్మలతో ఆయనకి పని లేదు. మరి నెక్స్ట్ ఇది ఏమిటి? మరి సముచ్చయం మరి వృత్తికారులు అందరూ చెప్తున్నారు కదా శంకరాచార్య కంటే ముందు. వాళ్ళు ఆ వృత్తికారులు మరి సముచ్చయం ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు కూడా చాలా బాగా విద్వాంసులే కదా శంకరాచార్య వారి కంటే ముందే. మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే దానికి చెప్తున్నారు సముచ్చయము అని భ్రాంతితో తోచే స్థలాలు చెప్తున్నాడు. సముచ్చయమని భ్రాంతి కలగడానికి ఉన్న స్థలాలు ఏంటో చెప్తున్నారు. సన్యాసాస్త్రం స్వీకరించకపోతే మోక్షం కలగదు అని తప్పుడు అభిప్రాయం ఉండకూడదు. గృహస్థుడు మొదలైన ఆశ్రమైన వాళ్ళు కూడా ఉండవచ్చు అనే దాన్ని చెప్పే వాక్యాలు కొన్ని ఉన్నాయి. దాన్ని సముచ్చయం అనే భ్రాంతితో కనిపిస్తూ ఉంటాయి ఆ స్థలాలు. అక్కడ చెప్తున్నారు శంకరాచార్యులు వారు. యస్యతు అజ్ఞానాత్ రాగాది దోషతో వా కర్మణి ప్రవృత్తస్య యజ్ఞేన దానేన తపసా వా విశుద్ధ సత్వస్య జ్ఞానముత్పన్నం పరమార్థతత్వం విషయం ఏకం ఏవ ఇదం సర్వం బ్రహ్మ అకర్తృచ ఇది. ఇప్పుడు ఎవడైతే అజ్ఞానము చేత కానీ అజ్ఞానం పోలేదు, అజ్ఞానము చేత కానీ రాగాది దోషముల చేత కానీ టిప్పణి ఇక్కడ అజ్ఞానముతో కలిగిన రాగాదులతో అని అర్థము కావలసి ఉంది ఇక్కడ. అంతేగాని ఇక్కడ యస్యతు అజ్ఞానాత్ రాగాది దోషతో వా తప్పు అంటున్నారు శంకరాచార్య వారు. అప్పుడు ఏం చెప్పాలి? అజ్ఞానం వల్ల కానీ, అందుకే నీ వైపు చూశాను, అజ్ఞానం వల్ల కానీ అని చూశాను కదా. రాగాది దోషముల చేత కానీ ఇలా కానీ ఉండకూడదు, ఉండకూడదు. ఎందువల్ల? అజ్ఞానముతో కలిగిన రాగాది దోషాలు. అజ్ఞానం వల్ల కానీ రాగాది దోషాలు కానీ ఎందుకు? అజ్ఞానం చేత రాగాది దోషాలు కలుగుతాయి. అందువల్ల అజ్ఞానం చేత కలిగిన రాగాదులతో అని అర్థము కావలసి ఉంది ఇక్కడ. మూలంలో వాని మాట అధికంగా తోస్తుంది.
అధికం చేస్తుంది. అందులో అజ్ఞానం బాగుందా మాట, అజ్ఞానంతో కలిగిన రాగాదులతో కర్మలయందు ప్రవర్తించి యజ్ఞము దానము తపస్సు మొదలైన వారిచే అంతఃకరణ శుద్ధి పొందినవాడి అజ్ఞానంతో రాగాద్వేషాలు కలిగాయి. ఆ రాగాద్వేషాలు అజ్ఞానంతో కలిగింది ఎలా పోతుంది? కర్మలయందు ప్రవర్తించాలి. ఏంటో కర్మలు? యజ్ఞము దానము తపస్సు మొదలైన వాడి చేత అవి కర్మలు చెయ్యాలి. ఆ కర్మలు చేయడం చేత అంతఃకరణ శుద్ధి పొందుతాడు. అలా పొందినవాడి పరమార్థ తత్వ విషయమైన జ్ఞానాన్ని పొందుతాడు. అలా అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత పరమార్థ తత్వ విషయమైన జ్ఞానాన్ని పొందుతాడు. ఏమిటి ఆ పరమార్థ తత్వ విషయ జ్ఞానం? ఏకమేవా ఇదం సర్వం బ్రహ్మ అకర్తృ. ఒక్కడే ఇదంతయు బ్రహ్మమే, ఆయన అకర్త, అదే నేనయ్యున్నాను అనే దాన్ని పొందుతాడు. తస్య కర్మణి కర్మ ప్రయోజనే చ నివృత్తే అపి లోక సంగ్రహార్థం యత్నపూర్వం యథా ప్రవృత్తః తథా ఏవ కర్మణి ప్రవృత్తస్య యత్ ప్రవృత్తిః రూపం దృశ్యతే న తత్ కర్మయేన బుద్ధేః సముచ్చయః స్యాత్. అలాగా ఎవరికైతే అజ్ఞానంతో కూడుకున్న రాగాద దోషాలు ఉంటాయో అలాంటి వాడు కర్మల యందు ప్రవర్తించి యజ్ఞము దానము తపస్సు మొదలు వాటి చేత అంతఃకరణ శుద్ధి పొందుతాడు. పొందినవాడి తర్వాత పరమార్థ తత్వ విషయమైన జ్ఞానం కలిగి ఒక్కటే ఇదంతయు బ్రహ్మమే నేనై ఉన్నాను, నేను అకర్తని తెలుసుకుంటాడు. అలా పొందుతాడు. అలాంటి వాడికి తస్య కర్మని, అలాంటి వాడికి కర్మ ప్రయోజనాన్ని నివృత్తమైపోతాయి. కర్మ ప్రయోజనేచ నివృత్తి అయిపోతాయి. నివృత్తి అయినా కూడా ఒకవేళ నివృత్తి అయింది అనుకోండి, నివృత్తి అయిపోయింది పాపం, నివృత్తి అయినా కూడా అతడు ఒక కర్మ చేస్తున్నాడు అనుకోండి, లోక సంగ్రహార్థం కర్మ చేస్తున్నాడు అనుకోండి, లోక సంగ్రహం కోసం చేస్తున్నాడు. చెప్పని జనులు ఇతన్ని చూసి జనులు ఉంటారు కదా, ఆ జనులు చక్కటి మార్గానికి తిప్పడం కోసం ఇతనున్నాడు, వేద పండితుడు అయిపోయాడు, వేదం పూర్తి అయిపోయింది, వేద వృద్ధుడు అయిపోయాడు అని ఆ పాఠం ఎందుకు చెప్తున్నాడు? చక్కటి మార్గాన్ని తిప్పడం కోసం. ఇక్కడ కర్మని అనే పాఠాన్ని అకర్మయందు అని అనువాదం చేసుకోవాలి. అలా కర్మ ప్రయోజనం నివృత్తమైనా కూడా అది నివృత్తి అయిపోయింది. ఎందువల్ల? ఒక్కడే ఈ సర్వము ఆ బ్రహ్మమే అకర్త అని జ్ఞానం కలిగింది. అదే నేను అయ్యి ఉన్నాను. అలాంటి వాడికి కర్మల యొక్క ప్రయోజనం నివృత్తి అయిపోయినాక కూడా అతడు లోక సంగ్రహార్థం కోసం, లోకంలో అందరినీ జనుల్ని మంచి మార్గంలో పెట్టడం కోసం మునపటిలాగే కర్మల యందు ప్రవర్తించాడనుకో. అలా ప్రవర్తిస్తే అలాంటి వాడి యందు ఏ ప్రవృత్తి రూపం కనబడుతున్నదో, అలాంటి వాడి యందు ప్రవృత్తి కనిపిస్తుంది కదా, కనబడుతుందో అది కర్మ కాదు. అది నా తత్ కర్మయేన బుద్ధే, అది కర్మ కాదు చెప్పని. ఎందుకంటే కర్మకు ఉండవలసిన లక్షణాలు అందులో ఉండవు. కర్మకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఫలభేద బుద్ధి, అలాంటి లక్షణాలు ఉండవు. అలా కర్మయే అయితే దానితో పాటు జ్ఞానం యొక్క సముచ్చయం కలిగి ఉండేది. ఒకవేళ కర్మ ఫలబుద్ధి ఉంటుందనుకోండి, స్వర్గలోకం కావాలి ఇంకోటి ఉందనుకోండి, అప్పుడు అలాగ అయిందనుకోండి, దానితో పాటు జ్ఞానం యొక్క సముచ్చయం అయ్యేది. ఆ కర్మతో పాటు సముచ్చయం అవడానికి అందులో ఫలం లేదు. లోక సంగ్రహార్థం సహజంగా చేస్తున్నాడు. కర్మ స్నానం చేసినట్లు భోజనం చేస్తున్నట్లు సహజంగా చేస్తున్నాడు, ఫలబుద్ధి లేదు అని ఎంత బాగా చెప్పాడు. ఇది శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం. అందువల్ల ఎవరికైతే అజ్ఞానము చేత రాగాది దోషాలతో ఏవేవో పొందాలి అని కోరికతో యజ్ఞదాన తపోరూప కర్మలందు ప్రవర్తించేవాడు అవుతాడో అటువంటి అతనికి ఒకానొక పుణ్యకాలంలో ఆ యజ్ఞదాన తపస్సుల్ని శ్రద్ధ చేత ఆచరించడం చేత చిత్తశుద్ధి కలిగి సర్వకామాలు తొలగి ఇదంతాయు ఒకటైన తానైన బ్రహ్మము మాత్రమే ఉన్నాను.
ఈ బ్రహ్మస్వరూపము నిత్యము అకర్తృ ఉన్నది, కర్తృత్వం అనేది ఎప్పుడూ లేదు అనే విధంగా బ్రహ్మజ్ఞానం కలిగిపోయింది అతనికి. అప్పుడు ఈ ఆత్మవిజ్ఞాన దృష్టితో అతనికి ఆ కర్మల చేత కానీ దానిచే కలిగే ప్రయోజనం చేత కానీ కావలసింది ఏమీ లేదు, ఏ కామనలు లేవు ఆయనకి. అలా లేకపోయినప్పటికీ కూడా వెనుక జ్ఞానము కలగకముందు చేయుచున్నట్లే కర్మలు లోక సంగ్రహార్థంగా అంటే లోకంలో ఉన్న జనులు సన్మార్గంలో నడుస్తారు నన్ను చూసి. అందువల్ల నన్ను చూసి లోకం చెడిపోకూడదని నడుస్తారనే ఉద్దేశంతో చేస్తున్నట్లు కనబడతాడు. సంధ్యావందనాది కర్మలు నిత్య నైమిత్య కర్మలు చేస్తున్నట్టు కనిపిస్తాడు. ఈ విధంగా కర్మ ఆత్మజ్ఞానంతో చేరి ఉంటుంది అంటే సముచ్చయమని అనుకోకూడదు. ఆత్మజ్ఞానంతో చేరి ఉంటుంది అనుకోకూడదు. అది ఆ కర్మ చేసేది ఆ కర్మ కాదు, అకర్మ. అందువల్ల ఆత్మజ్ఞానము కర్మ చేరి అంటే ఆత్మజ్ఞానము కర్మ సముచ్చయము మోక్షానికి కారణమే ఉంటుందని కూడా భ్రాంతి పొందకూడదు. ఎందుకంటే యథా భగవతః వాసుదేవస్య ఛాత్రధర్మచేష్టితం నా జ్ఞానేన సముచ్చీయతే పురుషార్థ సిద్ధయే తద్వతు. ఉదాహరణకు భగవంతుడైన వాసుదేవుడు ఉన్నాడు. భగవంతుడైన శంకరాచార్యుల వారు ఎవ్వరిని వదిలిపెట్టరు. భగవతః వాసుదేవస్య ఛాత్రజన్మ చేష్టితం. భగవంతుడైన వాసుదేవుడు చేసేది క్షాత్రధర్మం, క్షాత్రకర్మ. అలాంటి క్షాత్రధర్మము పురుషార్థి సిద్ధి కోసం జ్ఞానంతో సముచ్చయం అవుతుందా? శ్రీకృష్ణుడు చేశాడండి యుద్ధం, క్షాత్రధర్మం అయింది, అందుకే క్షాత్రంలోకి వెళ్ళాడు. వీడు యుద్ధం చేస్తున్నాడు. ఆయన పురుషార్థ సిద్ధి కోసం అంటే మోక్షం కోసం జ్ఞానంతో ఆ కర్మ సముచ్చయం అవుతుందా? అది ఎలాగైతే సముచ్చయం కాదో ఆ విధంగానే ఇక్కడ కూడా తీసుకోవాలి. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. అందువల్ల ఏ రకంగా అయితే భగవంతుడైన వాసుదేవునికి క్షత్రియ ధర్మ వ్యాపారము జ్ఞానముతో పాటుగా అనుష్ఠానం కాలేదో టిప్పణి. భగవంతుడు నిత్యముక్తుడు. అందువలన అతనికి వర్ణాశ్రమ కర్మాలు నిజంగా ఉన్నాయని కానీ దాని సంబంధం చేత జ్ఞానము అతనికి ముక్తిని ప్రసాదిస్తుందని కానీ సముచ్చయవాదులు కూడా ఒప్పుకోరు కదా. ఆయన నిత్యముక్తుడు. అందువల్ల నాపి అనేది లేని ఆనందగిరి, నిర్ణయసాగరం, గుజరాతు, వారణాసి పాఠాలను పురుషార్థ సిద్ధి కలవాడికి కారణం కాజాలదో అని అనువాదం చేసుకోవాలి. ఆయన నిత్య పురుషార్థ సిద్ధి కలవాడు కదా, నిత్యముక్తుడు. పలాభిసంధి అహంకార అభావస్య తుల్యత్వాత్ విదుషః. ఇతి అనేది పాఠం అధికం. పలాభిసంధి అంటే పలాస లేకుండా ఉండడాన్ని టిప్పణి. తత్ అని అధికంగా ఉన్న పాఠానికి దాని పలాస అని అనువాదం. తత్ అనేది ఉన్న పాఠానికి పలాస అని అనువాదం. ఇక్కడ పలాస లేకుండా ఉండడం వల్ల, అహంకారం లేకుండా ఉండడం వల్ల రెండిటి యందు సమానం. పలాస లేకుండా ఉండడం, అహంకారం లేకుండా రెండిటి యందు సమానం అంటే అర్థం ఏంటి? టిప్పణి ఇదే భగవంతుడి మరియు జ్ఞాని యొక్క ప్రవృత్తి కర్మ కాదనడం కారణం అని సజ్జనస్వామి వారు ఇక్కడ భగవంతుడి గురించి చెప్పాడు కదా. ఫలాభిసంధి లేకుండా ఉండడం ఒకటి, అహంకారం లేకుండా ఉండడం, ఫలాల యందు కోరిక లేకుండా ఉండడం, నేను చేస్తున్నానని అహంకారం లేకుండా ఉండడం, ఈ రెండిటి యందు సమానం. పరమాత్మ ఎంత అహంకారం లేనివాడంటే ఆయన రధికుడిగా ఉండడమే సాక్ష్యం. అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చోడం అంటే రధికుడిగా ఉండి, అంతకంటే సాక్ష్యం ఏముంటుంది పరమాత్మకి? ఇది లేదంటే కనుక ఇక్కడ ఫలాభిసంధి లేకుండా ఉండడం, అహంకారం లేకుండా ఉండడం రెండింటి యందు సమానము. అంటే ఏంటి? ఇక్కడ భగవంతుడికి మరియు జ్ఞాని ఆ ప్రవృత్తి కర్మ కనిపిస్తే అది కర్మ కాదు అనే దానికి ఇదే కారణం. అందువల్ల భగవంతుడు
అయిన వాసుదేవుడు క్షాత్రధర్మాల్ని ఆచరించి చూపించాడు. అలా చూపించడం చేత ఆ అటువంటి ధర్మాచరణము ఆత్మజ్ఞానంతో సమన్వయమై ఉంటుంది అని ఎవ్వడు అనుకోడు. దాంతో సమన్వయం ఉంటుందని అనుకోరు. అలాగే జ్ఞాని అనేవాడు కర్తృ కర్మ క్రియా ఫలం అనేది అంతా కూడా బాధితమైపోతుంది. బాధితమైపోతుంది అంటే బాధితమైపోవడం అంటే తొలగిపోతుందని కాదు. అంటే కనిపిస్తున్నా వాడి మనసులో అది ఉండదు, బాధితమైపోతుంది. అలా బాధితమై ఉండడం చేత అతనికి అహంకారము కానీ ఫలం కోణం కానీ ఉండనే ఉండదు. ఇది భగవంతుడైన వాసుదేవుడికి ఆత్మజ్ఞాననిష్ఠుడైన గృహస్థుడికి సమానమై ఉంటుంది అనేది ఇక్కడ సారాంశం. అలాగే 4:19 భాష్యంలో శంకరాచార్యుల వారు ప్రారబ్ధ కర్మని అనుసరించి కర్మలయందు ప్రవర్తించి ఆ తర్వాత ఆత్మస్వరూపం యొక్క సమ్యక్ జ్ఞానం పొందాడు అనుకోండి, పొందితే అతనికి కర్మ చేత మరియు దాని ఫలం చేత ప్రయోజనం ఉండదు. ఇంకా ఏ ప్రయోజనం లేకపోవడం చేత సాధన సహితంగా అంటే శిఖా యజ్ఞోపి వీతాదు, ఇవి సాధనలు. శిఖా యజ్ఞోపి వీతాదు, ఈ సాధన సహితంగా అతడు కర్మలు త్యాగం చేసేయాలి. ఒకవేళ అలాగా సాధన సహితంగా కర్మలు త్యాగం చేసి సన్యాసానికి పోవాలి. అయితే ఏదైనా ఒక నిమిత్తం చేత సన్యాసానికి పోవడానికి సాధ్యం కాలేదనుకోండి, అప్పుడు ఉదాహరణకి రాజే ఉన్నాడు. అతను రాజే ఉంటే దాని సన్యాసం పోవడం చేత రాజ్యం ముందు ధర్మం లోపం అయిపోతుంది. పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ కొడుకులు ఉన్నారు, పెద్దవాళ్ళు కాలేదు, లేకపోతే పెద్ద తెలివేళ్ళు కాదు. అప్పుడు రాజధర్మం లోపం అయిపోతుంది. ఆ ప్రమాదం ఉంటే ఒకవేళ స్వధర్మానికి సంబంధించిన బాధ్యత పూర్ణంగా ముయ్యకపోతే, పిల్లలకు పెళ్లి కాలేదనుకోండి, ముగిలేదనుకోండి, అలాగా సన్యాసాస్త్ర ధర్మము పాటించడానికి శరీరంలో ఒకవేళ ఆరోగ్యం లేకపోతే వృద్ధమాతా పితృల సేవ ఆవశ్యకమైంది అనుకోండి. ఇంకో కొడుకు లేడు, ఇంకోటి చూడడానికి లేడు, ఆవశ్యకమైతే ఆశ్రమ స్వీకారానికి తల్లి భార్య అంగీకారం లేకపోతే, గృహస్థాశ్రమం ముందే ఉండి అన్ని కర్మలు కూడా తనకి ఏమీ ప్రయోజనం లేకపోయినా కూడా లోకజనులు ఆదర్శంగా ఉండడానికి, జ్ఞానం కలగడానికి ముందు వలె కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ యొక్క ఇబ్బందుల వల్ల అలా చేస్తున్నా కూడా అతని కర్మలు జ్ఞానమనే అగ్నిలో కాలిపోయి ఉండడం చేత అతడేమీ చెయ్యని వాడే అవుతాడు. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటే కర్మలు ఎవరు చేస్తాడు? సన్యాసి చేయడు కదా, గృహస్థుడి గురించి చెప్పింది. అతడు అకర్మీ అవుతాడు. గీతాభాష 5:19 వస్తుంది, ప్రవృత్తేన చేత్ లోక సంగ్రహార్థం, నివృత్తేన చేత్ జీవన మాత్రార్థం, తమ్ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఇద్దరికి చెప్పింది, సన్యాసి గృహస్థుడికి. జ్ఞానాగ్ని చేత అన్ని కర్మలు కాలిపోయిన జ్ఞానికి గృహస్థుడైతే లోక సంగ్రహార్థం, నివృత్తి అయితే సన్యాసి అయితే భిక్షా జీవనాదుల కోసం అని. కనుక జ్ఞాననిష్ఠుడు గృహస్థుడు అయి ఉండొచ్చు. అంటే అలా గృహస్థుడు వండుకోనేది అంతా ఎలా తీసుకుంటాడు? కలికాలంలో ఏది కుదరదు, అది పెట్టుకోవాలి. జనక మహారాజు చేయలేదంటే ఇప్పుడు జనక మహారాజు ఊరించేసుకొని ఇంట్లో మనవలతో ఆడుకుంటూ సంసారం చేసేస్తూ అంతా చేస్తూ ఆత్మజ్ఞానం ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. ఇదేంటంటే ఎవడికో అన్నమాట. అదే శ్రీకృష్ణుడితో చెప్పి తర్వాత ఇది తీసుకొచ్చాడు. కృష్ణుడితో మనకి పోలిక. అందువల్ల జ్ఞాననిష్ఠుడు గృహస్థుడై ఉండొచ్చు అనేది అలాగా. కానీ సన్యాసి కూడా అయి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఆదిశంకరాచార్యుల వారి ముఖ్య ఉద్దేశం సన్యాసం. దాంతో ప్రారంభించాడు, చివరికి సర్వధర్మాన్ని పరిత్యజించి దాంతో ముగిస్తాడు. సర్వకర్మ సన్యాస ఏవ అంటుంటాడు. అది మారడు, ఒకవేళ తప్పితే అని అర్థం. ఎందుకంటే తత్వవిత్తు నా అహం కరోమితి మన్యతే నచ తత్ఫలం అభిసందత్తే. ఎందుకంటే తత్వాన్ని తెలిసిన వాడు నేను చేస్తున్నాను అని భావించడు. తత్వవిత్తు నహం కరోమితి మన్యతే,
తత్వం తెలిసినవాడు నేను చేస్తున్నానని భావించడు, కర్మఫలాన్ని కూడా కోరడు. 3:28 వస్తుంది. ఇది శ్లోక తాత్పర్యం యొక్క సూచన. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి.